Hi friends, welcome to my YouTube channel. Observe the question. How many bricks will be required for a wall 8 meters long, 6 meters high and 22.5 centimeters thick if each brick measures 25 centimeters, 11.25 centimeters into 6 centimeters. సో 8 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తు, 22.5 సెంటీమీటర్ల మందము కలిగినటువంటి గోడ నిర్మాణమునకు అవసరమైనటువంటి ఇటుకల యొక్క ఎన్ని ఇటుకలు అవసరం అగును. ఇది క్వశ్చన్. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది వాల్ అనేది ఏ షేప్లో ఉంటుంది అంటే క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. సో దీర్ఘఘనాకృతిలో ఉంటుంది. దీర్ఘఘనం యొక్క వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి V = L × B × H. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఫార్ములా వచ్చేసి మనకి వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్. సో గోడ యొక్క ఘనపరిమాణము బై ఇటుక యొక్క ఘనపరిమాణం, వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్. ఇందులో వాల్యూమ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గోడ యొక్క లెంత్ కానీ బెడ్త్ కానీ మీటర్లో ఇచ్చిండు. బ్రిక్ యొక్క లెంత్, బెడ్త్, హైట్ బోత్ ఆర్ 3 ఆర్ గివెన్ ఇన్ ద సెంటీమీటర్స్. సో వాల్ యొక్క మెజర్మెంట్స్ కూడా సెంటీమీటర్స్లో రాస్తున్నాం. సో 8 మీటర్స్ లాంగ్ అంటే మనకి 800 సెంటీమీటర్ అవుతుంది. అలాగే 6 మీటర్స్ హైట్ అంటే 600 సెంటీమీటర్స్ అవుతుంది. థర్డ్ వన్ థిక్నెస్ ఈజ్ గివెన్ ఇన్ ద సెంటీమీటర్స్ 22.5 సెంటీమీటర్స్ అలాగే రాసుకున్నాం. అలాగే బ్రిక్ యొక్క లెంత్ 25, అలాగే వెడల్పు విడ్త్ 11.25 సెంటీమీటర్స్, హైట్ 6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో క్యాన్సిల్ చేసినట్టయితే 25 1 25 3 75, సో 25 2 50, 6 1 600. అలాగే 11.25 ఉంది, ఇక్కడ 22.5 ఉంది, డబల్ ఉంది కాబట్టి సో 2 రిమైనింగ్ మల్టిప్లై ద న్యూమరేటర్స్ 2 × 100 200, 200 × 32 6400. సో 6400. therefore నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ 6400. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆ గోడ నిర్మాణానికి అవసరమైనటువంటి ఆ కొలతలతో నిర్మాణానికి అవసరమైనటువంటి ఇటుకల సంఖ్య 6400 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.